ఏ వయసు వాళ్ళు ఫ్యాటీ లివర్ పరీక్ష చేయించుకుంటే మంచిది? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొంతమందికి రిస్క్ పాపులేషన్ ఉంటాం, హై రిస్క్ పాపులేషన్ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుకున్నట్టు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్, అలాగే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, పొట్ట చుట్టూ ఎక్కువ ఒబేసిటీ అంటే పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లివర్లోకి ఫ్యాట్ ఈజీగా చేరుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఆల్కహాల్ తాగే వాళ్ళకి కూడా ఫ్యాట్ లివర్ ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ చేస్తుందని తెలుసు. అలాగే ఈ ఫ్యాటీ లివర్ తోటి ఫ్యాట్ చేరుకోవడం వల్లతోటి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఈ రెండు కలిపి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటుంది. సో ఈ రిస్క్ పాపులేషన్ వాళ్ళకి మాత్రం డెఫినెట్గా చేయించుకోవాలి. అండ్ మై రికమెండేషన్ ఇస్ ఎనీబడి అబవ్ 40 years 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఈ వచ్చే రిస్క్లు ఎక్కువ ఉంటాయి. ఏంటి డయాబెటీస్ రిస్క్, బ్లడ్ ప్రెషర్ రిస్క్స్ అని ఉంటాయి. కాబట్టి 40 years దాటిన వాళ్ళందరికీ కూడా యాన్యువల్ చెకప్ చేయించుకుంటాము మంచిది. ఈ ఫ్యాటీ లివర్ అంటే లివర్లో ఫ్యాట్ ఒకటే ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ అ సిస్టమిక్ ప్రాబ్లం. అంటే వాళ్ళకి లివర్ కంటే ఎక్కువ హార్ట్ అటాక్స్ రావటము, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం వచ్చే రిస్కులు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ అరికట్టాలి అంటే కనుక రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే మంచిది. 40 years దాటిన ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటే మంచిది. ఫైబ్రో స్కాన్ ఎప్పుడు తీయించుకోవాలి? జనరల్గా మనం చేసేది స్కాన్స్, ఫైబ్రోస్ అల్ట్రాసౌండ్ స్కాన్ను బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఎప్పుడైతే మనకి ఫ్యాట్ లివర్ కంటెంట్ ఎక్కువ అవుతుందని అనిపిస్తే అప్పుడు మనము లివర్లో స్కారింగ్ నడుస్తుంది, డ్యామేజ్ బాగా అవుతుందని తెలుస్తున్నప్పుడు అనిపించినప్పుడు మేము డాక్టర్స్గా సజెస్ట్ చేస్తాం అనమాట. సో జనరల్గా డాక్టర్స్ సజెస్ట్ చేసినప్పుడు ఫైబ్రో స్కాన్ చేయడం కరెక్ట్. డైరెక్ట్గా వెళ్ళి ఫైబ్రో స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్ను అల్ట్రాసౌండ్ చేయించుకొని దాంట్లోనే పరిస్థితి పట్టి చూసి అవసరమైతే నెక్స్ట్ స్టెప్ ఫైబ్రో స్కాన్ చేయించుకుందాం. ఫ్యాటీ లివర్ ముప్పు చిన్నారుల్లో కూడా ఉంటుందా? ఇందాక మనం మాట్లాడుకున్నాం చైల్డ్హుడ్ ఒబేసిటీ బాగా పెరిగిపోతుందని. సో అందరికీ ఎవరికైతే ఫ్యాట్ లివర్లో చేరుకుంటుందో వాళ్ళకి దాన్నే ఫ్యాటీ లివర్ అంటాం. అది చిన్నపిల్లలకి రాకూడదు, పెద్దలకే వస్తారులే రూల్ ఏం లేదు, అందరికీ వస్తుంది. ఫ్యాట్ చేరుకునే కొందికి ఫ్యాట్ లివర్ పెరుగుతుంటుంది అన్నమాట అది. సో పిల్లలకి కూడా పర్టికులర్ ఇందాక నేను చెప్పినట్టు యంగ్ పీపుల్ వాళ్ళకి అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ వాళ్ళకి అదే టీనేజర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా బాగా చూస్తున్నాం ఫ్యాటీ లివర్ కూడా. పర్టికులర్ మీకు తెలిసిందే ఈ మధ్యకాలంలో అందరూ స్క్రీన్స్ పట్టుకుంటాము, బయట యాక్టివిటీస్ లేకపోవటము, ఈ కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైపోవటము, ఇంట్లోనే సెడెంటరీ అయిపోవటము, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాం టైప్లో వర్క్ ఫ్రమ్ స్కూల్ అయిపోవటము, బయటికి వెళ్ళి యాక్టివిటీస్ లేకపోవడంతో అండ్ దే గాట్ యూస్ టు ఇట్ అండ్ వెస్టర్న్ డైట్ తోటి. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఫ్యాట్ లివర్ బాగా పెరిగిపోతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ దిస్ ఎ బిగ్ సునామీ అహెడ్ ఆఫ్ అస్. ఈ ప్రాబ్లం మనకి ఐ డోంట్ నో హౌ వీ గోయింగ్ టు ఫేస్ ఇట్, బట్ ఇట్స్ గోయింగ్ టు బి మచ్ బిగ్గర్ ప్రాబ్లమ్ దాన్ మన కోవిడ్ కానీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇందాక మనం చెప్పినట్టు 2050 కల్లా అట్లీస్ట్ 30 to 40% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద వరల్డ్ విల్ బీ ఒబీస్ అనే ఎస్టిమేట్ ఉంది మనం ఇప్పుడు వెళ్ళే ట్రెండ్ బట్టి చూస్తే కనుక. మద్యం తీసుకునే వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందా? మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ వ్యూవర్స్ అందరూ ఈ వీడియో చూసిన అందరికి ఒకటే రిక్వెస్ట్, అందరూ కూడా ఫ్యాటీ లివర్ గురించి అవేర్నెస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ పిల్లలకు కూడా. మనం పిల్లల్ని ఇగ్నోర్ చేస్తాం, వాళ్ళు ఆడుకుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటాం, కానీ బట్ పిల్లలకి కూడా ప్రాబ్లం ఉంది. వాళ్ళకి టెస్ట్ రెగ్యులర్గా ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు వాళ్ళకి హెల్దీ డైట్ పెట్టండి, సెన్సిటైజ్ చేయాలి పిల్లల్ని, ఇంట్లో అవేర్నెస్ తీసుకురావాలి. హెల్దీ డైట్ అంటే ఏంటి, జంక్ ఫుడ్ అంటే ఏంటి అనే తెలుసుకొని దాన్ని బట్టి మనం డైట్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ రెజిమ్ ఒకటి పెట్టి చేస్తే కనుక ఆ ఫ్యాట్ లివర్ వచ్చే ప్రాబ్లమ్స్ లేకుండా మనం అరికట్టచ్చు. వాళ్ళకి ప్రత్యేకంగా చిన్నపిల్లలకి టెస్ట్ చేయమని రూల్ ఏం లేదు, చేయాల్సిన అవసరం లేదు. అన్లెస్ దే హ్యావ్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉంటే కనుక ఆబ్వియస్లీ ఆ చిన్నపిల్లల్లో డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే కనుక అది వేరే ప్రాబ్లమ్స్కి లీడ్ చేయొచ్చు. సో అందుకని నేను చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. సో చిన్నపిల్లలకి ఒకటే రిక్వెస్ట్, చైల్డ్హుడ్ ఒబేసిటీ తగ్గించాలి అంటే కనుక డైట్ అడిక్వేట్గా హెల్దీగా తీసుకుంటాం అండ్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పిల్లల్ని అవేర్నెస్ తీసుకురావటం, ఎందుకంటే ఈ మధ్యకాలం అందరికీ మన పిల్లలే కాదు మన పెద్దవాళ్ళు కూడా మనకి ఈ మధ్య స్క్రీన్స్ ఎక్కువ అలవాటు అయిపోయింది. అన్లెస్ మనం కాన్షియస్గా మనము ఎఫర్ట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయాలి, స్క్రీన్ ముందే కాదు చేయాల్సింది అని మనం కనుక చేస్తే కనుక అప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చిన్నపిల్లలు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి.